ఎస్ బిగ్ 7లో నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఫిఫ్త్ టాపిక్ సారథి తేజస్వినే. బీహార్లో మహాగఠబంధన్ను నడిపించేది ఎవరో తేలిపోయింది. విపక్షాలు తమ సీఎం అభ్యర్థి ఎవరో తేల్చేశాయి. మరి ఈ నిర్ణయం ఎన్నికలపై ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతోంది? విపక్షాలు నిజంగా ఏకతాటిపైకి వచ్చాయా? విపక్షాల అభ్యర్థి ప్రకటనతో అధికార పార్టీ ఇరుకున పడినట్టేనా? బీహార్ ఎన్నికల్లో మరో కీలక ఘట్టం. సీఎం అభ్యర్థిని ప్రకటించిన మహాగఠబంధన్. సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, డిప్యూటీ సీఎం అభ్యర్థిగా ముఖేష్ సహానీ. अगले मुख्यमंत्री चेहरे के रूप में तेजस्वी यादव जी को हम लोग सपोर्ट करते हैं, जो एक नौजवान है, लंबा फ्यूचर है इनके साथ में, और मेरा अनुभव से मैं कह सकता हूं जिसका लंबा फ्यूचर होता है पब्लिक उनको साथ देती है. ये नौजवान है, कमिटमेंट रखते हैं. బీహార్ ఎన్నికల్లో రోజుకో కీలక ఘట్టం జరుగుతోంది. ఎన్నికలకు కౌంట్ డౌన్ కంటిన్యూ అవుతుండటంతో పార్టీలు తమ పనులను స్పీడప్ చేశాయి. ముఖ్యంగా విపక్ష కూటమి నుంచి సీఎం అభ్యర్థి ఎవరన్న ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరికింది. ప్రతిపక్షాల కూటమి సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అంటూ అధికారికంగా ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ ఈ ప్రకటన చేశారు. ఈ ప్రకటన చూస్తుంటే సీటు పంపకాలపై కొన్ని అంతర్గత విభేదాలు ఉన్నప్పటికీ సీఎం అభ్యర్థి విషయంలో అన్ని భాగస్వామ్య పక్షాలు ఏకతాటిపైకొచ్చినట్టు అర్థమైంది. కూటమిలో ఎలాంటి లుకలుకలు లేవని చెప్పటానికి అశోక్ గెహ్లాట్ సహా ఇతర విపక్ష కూటమి నేతలు కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్, వికాస్శీల్ ఇన్సాస్ పార్టీ, వామపక్ష పార్టీలు ఈ నిర్ణయాన్ని బలపరిచాయి. అంతేకాదు వికాస్శీల్ ఇన్సాస్ పార్టీ అధినేత ముఖేష్ సహానీ డిప్యూటీ సీఎంగా ఉంటారని కూడా అనౌన్స్ చేశారు. తేజస్వి యాదవ్ గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేశారు. తనపై విశ్వాసముంచిన కూటమి నేతలకు కృతజ్ఞతలు తెలిపారు తేజస్వి. కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం లేదా సీఎం కావటం తమ లక్ష్యం కాదని, బీహార్ను డెవలప్ చేయటమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన చెప్తున్నారు. ఈ ఎన్నికల్లో తమ కూటమిదే గెలుపంటూ కాన్ఫిడెంట్ గా చెప్పారు తేజస్వి యాదవ్. ఇక ఇదే సమయంలో బీజేపీని టార్గెట్ చేశారు విపక్ష కూటమి నేతలు. విపక్ష కూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్, మరి ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎవరంటూ సెటైర్లు వేస్తున్నారు నేతలు. దీనికి కౌంటర్లిస్తోంది బీజేపీ. మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ ఫోటో కూడా ఎక్కడా కనిపించలేదు. ఆర్జేడీ, కాంగ్రెస్ కు రాహుల్ గాంధీకి తన స్థానమేంటో చూపించారా అంటూ కౌంటర్లు వేస్తున్నారు బీజేపీ నేతలు. నిజానికి మహాగఠబంధన్లో లుకలుకలొచ్చాయనే ప్రచారం జరిగింది. ప్రస్తుతం 12 సీట్లలో విపక్ష పార్టీల్లోని నేతలు పరస్పర పోటీకి దిగారు. ఇప్పటికీ కూడా ఈ పంచాయతీ తేలలేదు. అదే సమయంలో సీఎం అభ్యర్థిని ప్రకటించి మేం కలిసి ఉన్నామని చెప్పకనే చెప్పాయి. కానీ ఈ పోటీకి సంబంధించి మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.